హలో స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో మీకు అసలు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు యూకేవీఐ ఎలాంటి ఫండ్స్ యాక్సెప్ట్ చేస్తుంది, అసలు ఎన్ని రకాలుగా చూపించవచ్చు అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకు 25 lakhs మనము చూపించాలి అనేది తెలిసింది అనుకోండి. అగైన్ ఈ 25 lakhs ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్స్ అగైన్ సింపుల్ ఫార్ములా, రెస్ట్ ఆఫ్ ద ఫీజ్ అంటే మీరు ఫీజ్ పే చేయంగా ఇంకా మిగిలింది ఎంత ఉంది ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఈ రెండు క్యాలిక్యులేషన్ ద్వారా మనం చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవచ్చు మనము. దాని తర్వాత ఇప్పుడు ఈ 25 lakhs చూపించాలి అని అంటే 2 typesగా చూపించవచ్చు. ఒకటి మీరు ఎడ్యుకేషన్ లోన్ వైజ్గా వెళ్ళొచ్చు, ఒకటి లోన్ కోసమైనా వెళ్ళొచ్చు, లేదు అని అనుకుంటే సేవింగ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్, ఈ 2 రకాలుగా చూపించవచ్చు మీరు. సో అదర్ దాన్ దిస్, సో ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తే లోన్ శాంక్షన్ లెటర్ ఈజ్ ఎనఫ్. దీనికి 1 day old 2 day old లాంటి ఎట్లాంటి రూల్స్ ఏమీ లేవు. స్ట్రైట్ అవే మీరు ఎడ్యుకేషన్ లోన్ చూపిస్తే సరిపోతుంది. కానీ ఇదే 25 lakhsని మీకు ఒకవేళ సేవింగ్స్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ చూపించాల్సి వస్తే ఇట్ మస్ట్ బీ ఎ 28 days old. ఇట్ మస్ట్ బీ ఎ 28 days old. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము January 1st రోజు 25 lakhs వేసుకుంటే వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ January 28. మళ్ళీ సాటర్డేలు సండేలు అవన్నీ మనం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ కన్సిక్యూటివ్ డేస్. January 1st రోజు డబ్బులు వేస్తే January 28th రోజు మెచ్యూరిటీ అనేది వస్తుంది. 28th ఈవినింగ్ ఆర్ 29th రోజు మనం లెటర్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ నుంచి. సో దీస్ ఫండ్స్ ఆర్ మెయింటైనింగ్ ఫ్రమ్ ద సిన్స్ కన్సిక్యూటివ్లీ సిన్స్ 28 days అని చెప్పేసి ఒక లెటర్ తీసుకోవాలి ఎలాంగ్ విత్ ద బ్యాంక్ స్టేట్మెంట్. 2 తీసుకొని వెళ్తే మనము ఈ ఫండ్స్ అనేవి మనం యూనివర్సిటీస్కి ప్లస్ యూకేవీఐ వీసాకి రెండింటికి వచ్చేలాగా పనికి వస్తాయి మనకు. సో ఈ విధంగా మనము ఫండ్స్ అనేవి చూపించవచ్చు. ఒకటి మీరు ఈ ఫండ్స్ అనేది మీరు స్టూడెంట్ అకౌంట్లో చూపించవచ్చు, లేదంటే పేరెంట్స్ అకౌంట్లో కూడా చూపించవచ్చు. మీకు ఈ 2 రకాలుగా మాత్రమే మీరు చూపించవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీరు మీ ఫండ్స్ని పేరెంట్ అకౌంట్లో చూపించాలి అని అనుకుంటే మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్. మీరు మీ బర్త్ సర్టిఫికేట్లో మీ అమ్మ పేరు నాన్న పేరు ఉండాలి, అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి టేక్ ద కన్సెంట్ లెటర్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, సో ఈ డబ్బుల్ని మేము మా అబ్బాయి కోసము ఆర్ అమ్మాయి కోసం మేము స్పెండ్ చేయడానికి రెడీ ఉన్నాము, తనకి స్పాన్సర్ చేయడానికి రెడీ ఉన్నాము అని చెప్పేసి ఒక కన్సెంట్ లెటర్ అంటారు, అఫిడవిట్ సపోర్ట్ది. ఆ 2 లెటర్లు కూడా మ్యాండేటరీ ఎలాంగ్ విత్ ద బ్యాంక్ స్టేట్మెంట్. ఈ విధంగా మీరు యూకేకి చూపించవచ్చు. ఒకవేళ మీరు చూపించాల్సింది 25 lakhs కానీ బట్ మీకు ఎడ్యుకేషన్ లోన్ ఓన్లీ 20 lakhsకి మాత్రమే శాంక్షన్ అయింది, స్టిల్ యు ఆర్ షార్ట్ ఆఫ్ 4 or 5 lakhs, దెన్ హౌ? సేమ్ అదే, మీరు 25 lakhs ఎడ్యుకేషనల్ లోన్ పెట్టొచ్చు, మిగతా ఉన్న 4 or 5 lakhsని మళ్ళీ 28 days old దాకా పెట్టి మీరు ఈ 2 స్టేట్మెంట్లను కూడా మీరు యూకేవీఐకి సబ్మిట్ చేయవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు ప్రూవ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ప్రొవైడ్ ద రెస్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఈ రెండింటిని ఎలా చూపిస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. ఈ రెండింటిలోకి వచ్చేసి either 1 ఎడ్యుకేషన్ లోన్ ఆర్ ఎల్స్ సేవింగ్స్ ఆర్ ఎఫ్డి. మీరు సేవింగ్స్ ఆర్ ఎఫ్డీలో చూపించాలనుకుంటే మినిమం 28 days ఓల్డర్. దాని తర్వాత ఇన్ కేస్ మీ అకౌంట్లో ఉంటే ఎలాంటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీ పేరెంట్స్ అకౌంట్లో ఉంటే మీ బర్త్ సర్టిఫికేట్ ప్లస్ ఎలాంగ్ విత్ ద పేరెంట్ కన్సెంట్ లెటర్ ఇన్ కేస్ వాళ్ళకు మీకు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు అనడానికి. ఈ సింపుల్ టిక్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్లో ఉన్నా కూడా ఇంతకుముందు యూకేవీఐ వెబ్సైట్ ఉన్న లింక్ని కూడా కింద షేర్ చేస్తాను మీ ఐడియా కోసము. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈ కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.